స్వలింగ సంపర్కం పాపమని బైబిల్ సుస్థిరంగా చెప్తుంది. బైబిల్ నెవర్ సపోర్ట్ హోమోసెక్సువాలిటీ. మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిందని ఇష్టం ఉన్నట్లుగా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కొందరు ఇలా అడుగుతారు, అది వారి ఫీలింగ్ కదా, దాన్ని తప్పెలా అంటామని అంటారు. అయితే ఒకటి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనిషికి కోపం వస్తుంది అనుకోండి, అది అతని ఫీలింగ్ కాదని కోపం రావడం కరెక్ట్ అని అంటామా? లేదు కదా. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే స్వలింగ సంపర్కం విషయంలోనూ అలాంటి ఆలోచనలు రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. పాపాన్ని బట్టి స్వలింగ సంపర్కులుగా మారతారని అది వారి ఎంపిక అని బైబిల్ చెప్తుంది. దేవుడు నియమించిన నియమాలకు వ్యతిరేకంగా ఉన్న హోమోసెక్సువాలిటీని బైబిల్ అంగీకరించదు. దేవుడు నపుంసకులను అంగీకరించాడు, కానీ పురుషుడు పురుషునితో, స్త్రీ స్త్రీతో వ్యభిచారం చేసే వారిని అంగీకరించలేదు. స్వలింగ సంపర్కులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, కానీ మనం పాపపు ఆశలకు లోబడిపోతూ పాపాన్ని చేయకూడదు. అలా చేస్తే దానికి మనిషే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోమా 1:25-28 వరకు చూస్తే దేవుడు వాళ్ళను నీచమైన లైంగిక వాంఛకు అప్పగించాడు. వాళ్ళలో స్త్రీలు సహజమైన లైంగిక సంబంధాలు వదిలేసి ప్రకృతికి విరుద్ధమైన అసహజమైన లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. కొలస్సీలకు 3:5లో చూస్తే మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయడం ఉంది. దేవుడు ఇష్టపడిన ఏదైనా పని చేయాలని కోరిక గల ప్రతి ఒక్కరూ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి.